అమరావతి రైల్వే లైన్ కావాలని ఆ ప్రాంత రైతులు కూడా కోరుకుంటున్నారు. నో డౌట్. ప్రతి ఒక్కళ్ళు అమరావతి రైల్వే లైను, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు అన్నీ కావాలని కోరుకుంటున్నారు. కానీ కోరుకునే ప్రతి ఒక్కళ్ళు బెనిఫిట్ ఒక్కళ్ళే పొందాలా, మా పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు. అమరావతిలో ఒక ఎకరం భూమి ఇచ్చినటువంటి వాళ్ళకి బదులుగా 1200 గజాల బిట్లు, 200 గజాల బిట్లు, 1400 గజాల బిట్లు ఇట్లా ఇస్తున్నారు కదా, డొమెస్టిక్ కమర్షియల్ అని చెప్పేసి. అట్లాగే మా భూమి తీసుకునేది కూడా భూసేకరణ కింద వద్దు. భూసేకరణ కింద అయితే కనుక ఆ ప్రాంతంలో రిజిస్ట్రేషన్ వాల్యూ మీద 3 రెట్లు ఇస్తారు. అలా కాకుండా సమీకరణ కింద ఇవ్వండి, ఇక్కడ భూమి తీసుకుని మాకు కూడా అమరావతిలోనే ఇవ్వండి అంటున్నారు. అలా ఇచ్చేటట్టయితే ఓవరాల్గా ఇక అమరావతిలో భూమి ఏం మిగలదు. ఉట్టి రోడ్లకి వీటికి వీళ్ళకి వచ్చినటువంటి వాళ్ళకి ఇవ్వడానికే సరిపోతుంది. అయితే అట్లయితే కానీ మేము భూములు ఇవ్వమని అడ్డం తిరుగుతున్నటువంటి పరిస్థితి. తాజాగా మరొకసారి పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రిని ఈ రైతులందరూ కలిశారు. రైతు గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ తెలంగాణలోని ఖమ్మం సమీపంలో ఉన్న ఎర్రుపాలెం నుంచి రాజధాని అమరావతి మీదుగా నంబూరు దాకా సుమారు 57 కిలోమీటర్ల మేరకు నిర్మించే రైల్వే లైన్ భూమికి సంబంధించి కృష్ణానదికి దక్షిణ వైపున ఉమ్మడి గుంటూరు జిల్లాలోని వైకుంఠపురం నుంచి నంబూరు దాకా అమరావతి తాడికొండ మండలాల్లోని పలు గ్రామాల మీదుగా ఇందుకు సంబంధించిన 527 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉన్న నేపథ్యంలో సీడ్ క్యాపిటల్ పరిధిలోని తాడికొండ మండలంలో కొప్పురావూరు, పెదకాకాని, తాడికొండ, మెతడక, కంతేరు, పెదపరిమి, వడ్లమాను గ్రామాల్లోని రెవెన్యూ పరిధిలో 199 ఎకరాలు, పల్నాడు జిల్లా అమరావతి మండలంలోని వైకుంఠపురం, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాల రెవెన్యూ పరిధిలోని 330 ఎకరాలు ఈ రైల్వే లైన్కి అవసరమని గుర్తించి నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో సీడ్ క్యాపిటల్ పరిధిలోని ఆయా గ్రామాల రైతులు మాకు భూమిని భూసేకరణ ద్వారా కాకుండా సమీకరణ ద్వారా తీసుకోమని చెప్పేసి పెమ్మసాని చంద్రశేఖర్ని కోరారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సానుకూలంగా స్పందించేలా చూడాలని కోరారు.